ఇప్పటికే రైతులు నానా కష్టాలు పడుతూ ఉంటే, ఎరువుల ధరలు పెరిగిపోయి, అసలు ఉత్పత్తి తగ్గిపోయి, ఒకవేళ ఏమైనా పంట చేతికొచ్చినా కనీస మద్దతు ధరలు లేక, మధ్యలో అకాల వర్షాలు, గాలులు, ఏదో ఒకటి రైతుల నెత్తిన పిడుగులాగా అల్లాడిపోతూ ఉన్నారు ఇప్పటికే రైతులు. వ్యవసాయం సంక్షోభంలో పడే పరిస్థితి వస్తుంది అనుకుంటే, మరొక పక్క ఎరువుల ధరలు పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. మొన్నటికి మనం మాట్లాడుకున్న 4 రోజులు కూడా కాలే. మరో బండేశారు రైతుల మీద కాంప్లెక్స్ ఎరువు ధరలు 50 కిలోల బస్తా మీద 300 పెంచారు అని. ఇప్పుడు మరోసారి ఇంకో 300 పెంచారు. ఏమనంటే ఇరాన్‌తో యుద్ధం, పశ్చిమాసియాలో పరిస్థితులు అంటున్నారు. కేంద్రం మాత్రం అనుమతించుకుంటూ పోతుంది. కేంద్రం అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ రేట్ ఎట్లా పెంచుతారు? వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి కాంప్లెక్స్ ఎరువుల ధరను 50 కిలోల బస్తాపై ఈ నెలలోనే 2 సార్లు పెంచారు. 300, 300. ఫస్ట్ 1500 ఉండే, 1800 అయ్యాయి, 300 పెంచారు. మళ్ళీ ఇంకో 300 పెంచారు. అది రాత్రి నుంచి అమల్లోకి వస్తదంట. అంటే ఇప్పుడు 2100 అయింది. 1500 ఉన్న కాంప్లెక్స్ ఎరువు ధర 2100 అయింది ఈ నెలలోనే. మళ్ళీ పెంచుతారని చెప్పి ఏమంటారు వార్తలు వెలువడుతూ ఉన్నాయట. అండ్ ఇవి ఒకటే అని కాదు కదా, అమోనియా మీద కూడా పెంచారు. దాని మీద ఏకంగా ₹430 పెంచారు. ₹970 ఉండేది రేటు. ఇప్పుడు ఏకంగా ₹1400 చేరింది. ఈ కొత్త ఎంఆర్పీ కానీ రాత్రి నుంచి అమల్లోకి వస్తుందట. ఇష్టానుసారం పెంచుకుంటూ పోతారు. ఏమనంటే పశ్చిమాసియాలో పరిస్థితులు, ఇరాన్తో యుద్ధం. కేంద్ర ప్రభుత్వం ఈ పెంచే దాని మీద కానీ వాళ్ళు సబ్సిడీ కేంద్రం భరించాలి. అదిగో మేమే కష్టాల్లో ఉన్నాం, మా కాన్వాయాలు తగ్గించుకుంటూ ఉన్నాం, మా ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్నాం, ప్రజలందరినీ ఖర్చులు తగ్గించుకోమని చెబుతూ ఉన్నాం, మేమెక్కడ కొత్తగా భరిస్తామని వాళ్ళు చూసి చూడనట్లున్నారు. ఎట్లా ఎరువులు కొనేది ఎట్లా, పంటలు పెట్టేది ఎట్లా, రైతు బతికేది ఎట్లా? ఇంకా అందరూ ఎక్కడికక్కడ అమరావతిలో 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ప్రభుత్వానికి చేసి నెల నెల కౌలు తీసుకొని మొత్తం అంతా మళ్ళీ ఏమంటారు అల్టిమేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినట్లే ఇంకా రాష్ట్రం అంతా ఇట్లే వేసుకుంటూ పోవాలేమో. ఇంకా రాష్ట్రం అంతా ఇట్లే వేసుకుంటూ పోవాలి. చంద్రబాబు నాయుడు సార్ లాంటి వాళ్ళు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చేస్తే మొత్తం 3 పువ్వులు 6 కాయలు, ఒక సింగపూర్ లాగా ఇక్కడ అందరూ మొత్తం సింగపూర్ ఒక పట్టణం ఎట్లయితే ఉంటుంది, ఒక టౌను, ఇక్కడ కానీ అన్ని ఊర్లు టౌన్లుగా అయిపోయి ఇంక ఏమి ఇబ్బంది లేకుండా విరాజిల్లుతారు. మరి వేరే ఆప్షన్ ఏముంది ఇంక ఇక్కడ? ఏం కష్టాలు రా బాబు రైతుకు.